ఇక పోచారం బాధకు కేసీఆరే కారణం అంటున్నట్టు. ఎవరైనా పోచారం శ్రీనివాస్ రెడ్డి నిన్న వాడికి వెళ్ళి డప్పాలు కొడతాను. సో మామూలు డప్పాలు కాదు. ఆయన ఏమంటుందంటే కేసీఆర్ అభివృద్ధి చేసిండు, కేసీఆర్ అన్నం తెచ్చిండు, కేసీఆర్ నాకు టికెట్ ఇచ్చిండు, కేసీఆర్ నాకు రాజకీయ భవిష్యత్తు ఇచ్చిండు. సో అందువల్ల కేసీఆర్ అంటే నాకు దేవుడు, కేసీఆర్ అంటే నాకు వీరుడు అని చెప్పేసి ఈ పోచారం శ్రీనివాసుడు అంట నిన్న మొన్నటి నుంచి ఈ కాంగ్రెస్ లో ఉన్న వాళ్ళు దేక్తలేదు. వాళ్ళు కొడుకులారా మీరు నన్ను దేకరా అని చెప్పేసి ఎవరిని ఓడితే దేక్తారు, ఇటు పోతే కేసీఆర్ ఓడాలి. సో అందుకే నేను బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నా, నేను బీఆర్ఎస్ పార్టీ మారలేదు అని కాకమ్మ కథలు చెప్తాడు ముసలాయన. దాదాపు 70 దాటిండు ముసలోడు ఈ వయసులో అలాగా మాట చెప్తాడు. ఇక గత ప్రభుత్వం అట అప్పుల వల్లే పోచారం లాంటి ఎమ్మెల్యేలకు నిధులు ఇవ్వలేకపోతున్నాం అని చెప్పేసి పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. ఇప్పుడు గత ప్రభుత్వ అప్పులు ఉన్నాయి, బరాబర్ ఉన్నాయి. దానివల్ల అభివృద్ధి ఏం జరిగిందో, పథకాలు ఏమొచ్చినాయో ప్రజల ముందు ఉన్నాయి. మరి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 2.5 సంవత్సరాలు అవుతున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వంలో అప్పు చేస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో తెచ్చిన అప్పు అభివృద్ధిలో లేదు, అప్పులు తీర్చడం లేదు. మరి ఎక్కడ పోయింది ఆ పైసలు? ఇదే మాకు వింతగా అనిపిస్తుంది. మీరు మంచోలే, కాంగ్రెస్ పార్టీలు మంచోలే కాదంటలేము, కానీ మా పైసలు ఎక్కడ పోయినాయి? అది కదా ఫస్ట్ మొదలు మాకు చెప్పాల్సిన సమాధానం. ఇక కోమరెడ్డి రాజగోపాటి వ్యాఖ్యలు తీవ్రంగా పరిగణిస్తున్నాం. ఎవరైనా సరే పార్టీ గీత దాడితే రేటు తప్పని ఇదంతా సొల్లులకే పెద్ద సొల్లు అంటే ఈ డైలాగ్లే. సో మహేష్ కుమార్ గౌడ్ అన్న గత ప్రభుత్వం చేసిన అప్పులు ఎంత, మీ ప్రభుత్వం చేసిన అప్పులు ఎంత? మీరు 8 లక్షల కోట్లు 7 లక్షల కోట్లు అని మంది అప్పు మీ మీద కలపకరు అంటారా? మీరు చేసిన అప్పు వాళ్ళ మీద కలపకరు. న్యాయంగా ధర్మంగా మీరు నిజంగా ప్రజల్ని మోసం చేసిరా చేయలేదా, ప్రజలకు దొంగ లెక్కలు చెప్తున్నా లేదా మాకు తెలుసు. వాళ్ళు 3,80,000 కోట్లు కేంద్రంలో ఉన్న సంస్థలు చెప్తున్నాయి, మీరే 8 లక్షల కోట్లు అంటుంటుంది. మీరు తెచ్చింది కలిపితే అయితే మరి నాకు తెలియదు. ఎందుకంటే మీరు ఓ సంవత్సరానికే 2 లక్షల కోట్లు 1,00,000 కోట్లు అప్పులు తెస్తున్న చరిత్ర. మరి వాళ్ళు తెచ్చిన అప్పులు దాటిపోతున్నారు మీరు. కానీ మరి వాళ్ళు చేసిన అభివృద్ధి కూడా దాడాలి కదా. వాళ్ళు ఇచ్చిన రైతు బంధు ఇవ్వాలి, వాళ్ళు ఇచ్చిన రుణమాఫీ చేయాలి, వాళ్ళు ఇచ్చిన పథకాలు ఇవ్వాలి, వాళ్ళు ఇచ్చిన కళ్యాణ లక్ష్మి ఇవ్వాలి. ఇలా రైతు బీమా అయ్యాడుతో గంగా కలిసింది అంటారు, రైతు బీమా పైలు వేయలే అంటారు. రైతు వస్తే కలవకుండా చంద్రశేఖరరావు చనిపోయిన 10 రోజులకు దశదినకారం అవుతుంటేనే అవసరమైతే ముందే 5 లక్షల రూపాయలు ఇచ్చేది. మీరు దానికి మంగళవారం పలికిర్రు. మరి అప్పులు చేస్తారు, అభివృద్ధి శూన్యం అంటారు, ఆఖరికి ఎమ్మెల్యేలకు కూడా నిధులు ఇస్తారని మీరే ఓపెన్ గా స్టేట్మెంట్ ఇస్తారు. అంటే కాంగ్రెస్ లో గెలిపించిన ఈ 65 మంది ఎమ్మెల్యేల వివరాల్లో అభివృద్ధి లేదు, అభివృద్ధి నిధులు ఇస్తారేమో అని ఓపెన్ గా చెప్పేస్తారు మీరు. మరి అభివృద్ధి చేస్తలేరు, అప్పులు తీర్తలేరు, పథకాలు ఇస్తలేరు, కానీ పైసలు అయితే అయిపోతున్నాయి. ఇది $1 మిలియన్ క్వశ్చన్. ఈ లంగముచ్చరకు మళ్ళా ఆ పోచారం శ్రీనివాస్ రెడ్డిని ఆయనకు సమాధానం చెప్పే దమ్ము లేక ఇగో కేసీఆర్ వల్లే నీకు నిధులు లేకపోతాను ఈ లంగ మాటలు. మంచి లేదే అన్న మహేష్ అన్న, నువ్వు మంచి పని తయారుకోవే, ఇదైతే మంచి లేదు.